ఒక 200 ఏండ్ల చరిత్ర గల మన మల్లికార్జున స్వామి మన పెదగుండవెల్లి గ్రామ శివారులో మల్లనగుట్టపై వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామికి ఈరోజు పట్నాలు వేయబడుతుంది. దీనికి సహకరించిన అప్పనపల్లి, తిమ్మాపురము, మీరాపురము, చింతమడక, తోర్నాల, పెదగుండవెల్లి అన్ని ఊర్లు సహకారంతో ఇలా అన్నదాన కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా జరగబడుతుంది. అందరూ జనం కూడా చాలా మంది వచ్చి ఇంకా రావాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించి దాదాపు నా హృదయపూర్వక నమస్కారం. అప్పనపల్లికి పెద్దగుండవల్లి శివారు మధ్యలో మల్లన్న రేణుక ఎల్లమ్మ దేవాలయం ఉన్నది. ఈ గుట్ట మీద వందల సంవత్సరాల చరిత్రలో ఉన్నది. దీనికి మా చుట్టుపక్కల గ్రామాలందరూ బోనాలు చేస్తారు, కొబ్బరికాయలు కొడతారు. కానీ ఇది వెనుకబడ్డ గుడిగా ఉంది కాబట్టి ఇప్పుడు డెవలప్ చేసుకుందామని గ్రామ ప్రజలందరూ చరిత్ర సృష్టించాలని, ఇది మంచిగా గుడి డెవలప్ చేయాలని అందరం కోరుకుంటున్నాం. చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ సహకరించి డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. అప్పనపల్లికి పెద్దగుండవల్లి శివారు మధ్యలో మల్లన్న రేణుక ఎల్లమ్మ దేవాలయం ఉన్నది. ఈ గుట్ట మీద వందల సంవత్సరాల చరిత్రలో ఉన్నది. దీనికి మా చుట్టుపక్కల గ్రామాలందరూ బోనాలు చేస్తారు, కొబ్బరికాయలు కొడతారు. కానీ ఇది వెనుకబడ్డ గుడిగా ఉంది కాబట్టి ఇప్పుడు డెవలప్ చేసుకుందామని గ్రామ ప్రజలందరూ చరిత్ర సృష్టించాలని, ఇది మంచిగా గుడి డెవలప్ చేయాలని అందరం కోరుకుంటున్నాం. చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ సహకరించి డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. వెలిసిన మన మల్లికార్జున స్వామి ఎల్లమ్మ దేవాలయానికి ప్రతి శ్రావణమాసంలో చుట్టుముట్టు గ్రామాలు అప్పనపల్లి, పదనంపల్లి, తిమ్మాపురం, అసనమీరాపూర్, చింతమడక, తోర్నాలు అన్ని గ్రామాల ప్రజలు ప్రతి శ్రావణమాసంలో ఇంటింటికి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొడతారు. చాలా వందల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఆ శ్రావణమాసంలో. దానికి తగిన ఏర్పాట్లు లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. దీనికి తగిన ఏర్పాట్లు చేస్తామని ఆలయ కమిటీ ఒకటి చేసుకొని తగిన ఏర్పాట్లు చేసి ఇంకా ఇంతకన్నా ఘనంగా ప్రతి సంవత్సరం ఇలాంటి పండుగ వాతావరణంలో కార్యక్రమం చేపడతామని అనుకుంటున్నాము. పుణ్యక్షేత్రము అంటే దీని ఆనవాళ్ళు చూస్తూ ఉంటే దాదాపు 1000 సంవత్సరాల పైనే దీని చరిత్ర కనబడతా ఉంది. పురావస్తు అధికారులు వచ్చి ఒకసారి చూస్తే గానీ ఇది అంటే 1000 సంవత్సరాల పూర్వమే ఇది వెలిసినట్టుగా మానవ జాతి మనుగడ ఇక్కడ దాగించినట్టుగా కనబడతా ఉంది ఆనవాళ్ళు. అయితే జనరల్గా ఇది పెద్దగుండవెల్లి గ్రామము, మన తిమ్మాపూర్ పక్కన అప్పనపల్లి, తోర్నాల ఈ 4-5 గ్రామాలకు ఆనుకున్న శివారు గ్రామంలో ఉన్నటువంటి ఈ దేవస్థానం మల్లన్న మరి రేణుక ఎల్లమ్మ రెండు వెలిసినట్టుగా అనేక మంది భక్తులు ఈ సమయంలో ఈ మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ నెలలో ప్రతి సంవత్సరం వందలాది మంది, అంటే ఒకరికొకరు తెలియకుండానే వందలాది మంది సరైనటువంటి తోవ లేకపోయినా, దారి లేకపోయినా వాళ్ళ భక్తిని, వాళ్ళ కోరికలను తీసుకొని